హల్లెలూయా. సిలువ యజ్ఞం నిమిత్తమైన సిద్ధపాటు కలిగి ప్రార్థన చేశాడు. అంత భయంకరమైన మన జీవితంలో లేవు, కానీ అటువంటి వాటి కొరకే ఆయన ముందుగానే, అంతటి యాగము కొరకు ముందుగానే సిద్ధపడి ప్రార్థన చేశాడు కదా. ప్రార్థనతో సిద్ధం చేసుకున్నాడు తన దేహాన్ని, ఆత్మని, ప్రాణముని కదా. సిద్ధపడ్డాడు అన్నిటినీ. ఎలాగా? ప్రార్థనతో సిద్ధపడ్డాడు కాబట్టి ఆ యజ్ఞం సఫలమైపోయింది. దేవునికి స్తోత్రం. తండ్రి చిత్తము నెరవేర్చబడ్డది. అలాగే మన జీవితాల్లో కూడా దేని కొరకైనా సిద్ధపాటు ప్రార్థన ఉన్నప్పుడు ఖచ్చితంగా అది ఏ పనైనా, ప్రయత్నమైనా, కుటుంబమైన, వ్యాపారమైన, వ్యక్తిగతమైన, వ్యాధైన, రోగమైన, ఏదైనా కానీ మనం అన్నిటినీ ప్రార్థనతో ప్రభువుకి అప్పగించి ప్రిపేర్ అయిపోయి మనం పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు ముందుగా ఉండి విజయాన్ని మనకు అనుగ్రహిస్తాడు.